ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బాగా ఐటీ ఉద్యోగస్తులే ఉన్నారు. వీళ్ళు చాలా మంచి పనే అయితే రావడం. మనం మామూలుగా స్కూల్కి వెళ్ళినామో కాలేజ్కి వెళ్ళినామంటే ఫస్ట్ స్కూల్ పోయినామంటే ఫ్రెషర్స్ డే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అదే విధంగా అనుకొని ఎంజాయ్ చేస్తూ అడుగు పెట్టాలి వ్యవసాయం చేసేటప్పుడు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళడం చాలా సంతోషం, కానీ వెళ్ళినాక చాలా భయం వేస్తుంది, బాధ వేస్తుంది, ఇబ్బంది వస్తుంది. వ్యవసాయం అయినా కూడా అంతే. మనము స్కూల్స్కి వెళ్ళినంత ఈజీగా కూడా వెళ్ళొచ్చు, కానీ ఇబ్బందులు కూడా ఉంటాయి. కాకపోతే అధిగమించాల. మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటే ఖచ్చితంగా బయట నుంచి ఒక వస్తువు కూడా తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఖర్చు మిగిలియడానికే చేయాలి. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ మనము అందిపుచ్చుకొని వ్యవసాయం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా బయటి వస్తువు ఏది తెచ్చుకోవద్దు. ప్రకృతితోనే మనము అనుసంధానం అవుతూ ప్రతిదీ అనుభవిస్తూ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఖచ్చితంగా ఇబ్బంది అనేది పడకుండా శతకోటి దళిద్రాలు వచ్చినా సరే అనంత కోటి ఉపాయాలతో అధిగమిస్తూ మనం వ్యవసాయం చేయాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఐటీ ఉద్యోగస్తులంతా కనీసం 18 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేస్తారు. నాది వ్యవసాయము అయితే ఒక 20 సంవత్సరాలు వ్యవసాయం చేసింటే గానీ ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉండదు. ఎందుకంటే ఈ కెమికల్ వ్యవసాయం చేస్తే పొద్దస్థానం ఎప్పుడు పెట్టుబడి కోసము అయ్యవారి దగ్గరకో పెట్టుబడిదారి దగ్గరకో వెళ్ళడము, అదంతా కూలీలు, ఖర్చులు, మందులు, ఇదే అంతా పోయిందంటే చేతికి చిల్లిగవ కూడా మిగలదు. అయితే మళ్ళీ మొదటికి వస్తే అప్పు చేసే బతకాల. కాబట్టి ఈ ఇబ్బందులను ఎదుర్కోవడానికే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాలనే దృఢ నిశ్చయము. మనం చేస్తున్నటువంటి ఈ వ్యవసాయంలో కూడా ఒకసారి శశిధర్ గారు అని వాళ్ళ ప్రోగ్రాం చూసినాం. ఎక్కడ అంటే ముంతన్గూడ ఆయనది. ఎప్పుడు ఈ వ్యవసాయం చేసే ఊరి కోసం మంచి చేయాలనే ఆలోచనతో ఒక 45 రోజుల పాటు ఏకదాటిగా పెళ్లి చేసినట్టు ఒక ఊర్లో ఉన్నటువంటి స్పెషల్ గా ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి ఒక్కరు కూడా బీపీ, షుగరు, ఇంకా ఇతరత్ర రోగాలు ఏదో ఒకటి, పార్కిన్సన్స్, ఇటువంటి వాళ్ళని ఎంచుకొని వాళ్ళు భోజనం చేసి ఆ భోజనం ద్వారా వాళ్ళ అనుభవాలు అసలు వింటుంటే విచిత్రం అనిపించింది. నాకు ఈ పార్కిన్సన్స్ పోయింది, నాకున్న షుగర్ తగ్గిపోయింది, ఈ 45 రోజుల పాటు ఈ భోజనం తినటం వల్ల చాలా బాగా అనిపించింది, మేము ఖచ్చితంగా మొదలు పెడతామని ఆ ఊరు వాళ్ళంతా చెప్పినప్పుడు ఆ వీడియో ఒకసారి ఇచ్చి నేను ఒక 5-6 సార్లు రిపీట్ చేసి చూసిన. అయితే ఆ వీడియో చూసినప్పుడు ఇంత ఉంటుంది వ్యవసాయం చేస్తే, ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి ధాన్యము, కూరగాయలు, ఆయిల్ ఇవన్నీ న్యాచురల్ గా తింటే రోగాలకు కూడా క్లియర్ అవుతుందా అని ఒక్క ఆలోచనతోనే ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యవసాయంతో తిన్నాక రోగాలు తగ్గుతాయని వాళ్ళు చెప్పినప్పుడు చాలా విచిత్రం అని నమ్మడం జరిగి నా వ్యవసాయాన్ని కూడా మార్చుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా మారడానికి నాకున్నటువంటి ఆ వీడియో. అయితే ఇప్పుడు అందరూ ఐటీ ఉద్యోగాలు చేస్తారు. 18 సంవత్సరాలు ఉద్యోగం కోసం చదువు, తర్వాత 20 సంవత్సరాలు ఉద్యోగంతోనే సరిపోతుంది. ఇవన్నీ సంపాదించుకున్నాక 50 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టకనో ఏదో ఇబ్బంది వచ్చి ఒకేసారి నువ్వు సంపాదించిందంతా పోతుంది, కానీ లాభం అయితే ఏం లేదు, జీవితం జరగాల్సిందంతా జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ ఫ్రెషర్స్ అంతా కూడా ఖచ్చితంగా ఈ ఐటీ ఉద్యోగంలో వచ్చే ఎంతైతే ఆదాయం ఉందో, సరే ఆదాయం రాకపోవచ్చు, ఆరోగ్యం అయితే నువ్వు కొనుక్కోలేవు సంపాదించినాక, అదే వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా అనుభవిస్తావు. అది నీ యొక్క అనుభవం ద్వారా తెలుస్తుంది అనుభవిస్తే. కాబట్టి ఖచ్చితంగా ఈ ఐటీ ఉద్యోగం చేసే వాళ్ళు ఈ వ్యవసాయానికి వచ్చిన చాలా మంచి పని. ఎవరు కూడా రైతులు కనిపిస్తలేరు ఇక్కడ చూస్తే, అంతా అడ్డపని చూసి నాకే ఇబ్బంది అనిపించింది, నేను ఒక్కడి ఇటు వచ్చినానా అని. కానీ రావడం అయితే గొప్ప విషయము, చేసి అనుభవించాలి, ఖచ్చితంగా హ్యాపీనెస్ ఉంటుంది. ఐటీ సార్
నేను పండించినటువంటి ఆకుకూరలు మొత్తం నా లోకల్లోనే అమ్ముకుంటా. మామూలుగా రోజువారీ ఇక్కడ నేను చేసే వ్యవసాయం నాకు తెలిసిన పక్కల వాళ్ళంతా నమ్ముతారు. పోయినానంటే ఖచ్చితంగా తీసుకుంటారు. చాలా ఈజీగానే ఉంటుంది. మనం చేస్తున్న పని చెప్పుకోవడం కూడా గొప్పనే. ఇప్పుడు ఐటీ ఉద్యోగం చేసి ఆఫీసుల చుట్టూ ఉద్యోగం సంపాదిస్తాం, కానీ వ్యవసాయం అని చెప్పుకోవడానికి నామూసి చాలా ఇబ్బంది పడతాం. పిల్లని ఇయ్యరో లేదంటే చెప్పుకోవడం ఇబ్బందనో అట్లా ఎప్పుడు చేయదు. మనం చేస్తున్నటువంటిది నిజాయితీగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాలా. నేను పలానా ప్రకృతిలో వ్యవసాయం చేస్తున్నాను, జీరో ఫ్రీ కెమికల్ ఫర్టిలైజర్, ప్రతిదీ నా దగ్గర ఉండేది క్వాలిటీ ఉంటది, తింటే సుఖపడతావని చెప్పే ధైర్యం రావాలా, తిని సుఖపడుతున్నాననే అనుభవం కూడా రావాలా, నిశ్చయంగా చెప్పాలా. అయితే ఇవన్నీ చేస్తేనే నువ్వు నిలదొక్కుకోగలుగుతావు. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాలా. చేసేది నువ్వు నిజాయితీగా చేస్తున్నావు కాబట్టి చెప్పగలిగే ఆలోచన కూడా మారాలా. చెప్పుకోవాలి, అమ్ముకోవాలి. అది చేస్తేనే మార్కెట్లో ఉపయోగపడి నిలబడతావు, నీకు వాల్యూ కూడా ఉంటుంది. మనం చేసే వ్యవసాయంలో మన పాత్ర ఎంత కీలకమైన, కర్త ఖచ్చితంగా గోమాత, కర్మ అన్నదాత, క్రియ ప్రకృతి సకల సమేత. నువ్వు ఎన్ని చేసినా ప్రకృతి అనుకూలిస్తేనే మనమంతా బయటపడతాం. కాబట్టి చేసే పని కర్త గోమాత, ఖచ్చితంగా గోమాత ఉండాలా. కర్మ అన్నదాత, నీవు ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉండాలా. ప్రకృతిని అనుకరిస్తూ ప్రతిదీ చేయాలా. ఇవన్నీ చేస్తూ మార్కెటింగ్ కూడా నీ ఆలోచనలు మెరుగుపరిచి అమ్ముకోగలగాల. ఇవన్నీ చేస్తేనే ఈ ప్రకృతి వ్యవసాయంలో గట్టిగా బయటపడగలుగుతాం. 8008678544. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.